నమస్కారం. వృశ్చిక రాశి వారికి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే విషయం సాధారణమైంది కాదు. జూలై 20, 21, 22 తేదీలు మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభ సమయానికి నాంది కావచ్చు. చాలామంది ఈ 3 రోజులను సాధారణ రోజులుగా భావిస్తారు. కాని కొంతమంది జీవితంలో మాత్రం ఈ 3 రోజులు మర్చిపోలేని మలుపును తీసుకుని వస్తాయి. మీరు వృశ్చిక రాశివారైతే కనుక ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఒక చిన్న విషయం మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీడియోని మధ్యలో వదిలివేయకుండా పూర్తిగా చూస్తేనే మొత్తం విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, అలాగే మీరు దైవానుగ్రహం పొందాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఈ విధంగా మీ రాశికి సంబంధించి ప్రతి సమాచారాన్ని ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్ లో రాస్తే ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, చాలా కాలంగా మీరు మనసులో ఒక కోరికను పెట్టుకుని ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాక నిరాశ చెందుతూ ఉండవచ్చు. కొందరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. మరికొందరు వ్యాపారంలో లాభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు కుటుంబ సమస్యలు తొలగిపోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. మరికొందరు సంతానం కోసం, వివాహం కోసం, ఆరోగ్యం కోసం లేదా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ 2026 జూలై 20, 21, 22 తేదీలో ఒక ప్రత్యేకమైన ఆశాకిరణంలా మారే అవకాశం ఉందని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో మీకు ఊహించని వ్యక్తి నుండి ఒక మంచి వార్త రావచ్చు. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు. మీరు వదిలేసిన అవకాశమే మళ్లీ మీ తలుపు తట్టవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చే సమయం వచ్చినప్పుడు అది మనం ఊహించని మార్గంలో వస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెబుతున్నాను. మీరు నిజంగా వృశ్చిక రాశివారైతే కామెంట్ బాక్స్ లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. భగవంతుడిపై మీ విశ్వాసాన్ని తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు ప్రతిరోజు మీకు అందుతాయి. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధను మోస్తూ ఉంటారు. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కాని తమ బాధను మాత్రం ఎవరికీ చెప్పరు. ఈ కారణంగానే భగవంతుడు సరైన సమయంలో వారికి ఊహించని వరాలను ప్రసాదిస్తాడు. జూలై 20వ తేదీ ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉంటాయి. మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి నుండి ఫోన్ రావచ్చు. మీరు ఎదురుచూసిన సమాచారం అందవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కాని, వ్యాపార ఒప్పందం కాని, కుటుంబంలో శుభవార్త కాని లేదా ఆర్థికంగా ఊరట కలిగించే విషయం వినే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త కూడా మీకు చాలా అవసరం. ఎవరు చెప్పినా వెంటనే నమ్మేయకుండా ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మంచి అవకాశాలతో పాటు కొన్ని పరీక్షలు కూడా మీకు వస్తాయి. దేవుడు మనకు వరం ఇచ్చే ముందు మన సహనాన్ని పరీక్షిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఇటీవల కాలంలో చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటే బాధపడకండి. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి తర్వాత మంచి సమయం కూడా వస్తుంది. ఈ 3 రోజులు ఆ మంచి సమయానికి ప్రారంభం కావచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అస్సలు ఊహించని సమయంలో ఏదైనా అద్భుతం జరిగిందా? జరిగి ఉంటే కామెంట్ బాక్స్ లో మీ అనుభవాన్ని తప్పకుండా మాతో పంచుకోండి. ఎందుకంటే మీ అనుభవం మరొకరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు. జూలై 21వ తేదీ మరింత విశేషంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు అందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత మీకిష్టమైన దైవాన్ని స్మరించండి. సాధ్యమైతే శివాలయానికి వెళ్లి ఒక దీపం వెలిగించండి. లేకపోతే ఇంట్లోనే భక్తితో ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనకు ఎంతో శక్తి ఉంటుందని మహనీయులు చెబుతూ ఉంటారు.
వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో మంచి రోజులు రావటానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని చాలా మంది గుర్తించలేరు, కాని జాగ్రత్తగా గమనించేవారు మాత్రం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. జూలై 22వ తేదీ వృశ్చిక రాశి వారికి ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా మారే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. మీరు అడగకుండానే ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, మరికొందరికి వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందం, ఇంకొందరికి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో మీరు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని అనుకుంటూ ఉంటే ఈ 3 రోజులు ఆ మార్పుకు నాంది కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అవకాశాలు వచ్చినప్పుడు భయం, సందేహం, ఆలస్యం అనే ఈ 3 విషయాలు మీ విజయానికి అడ్డంకిగా మారకూడదు. భగవంతుడు మనకు వరం ఇచ్చే ముందు మన హృదయంలోని సహనాన్ని, వినయాన్ని, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. ప్రతి కన్నీటి వెనక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. వృశ్చిక రాశివారిలో చాలామంది గత కొన్ని నెలలుగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. కొందరు అప్పుల గురించి ఆలోచిస్తూ నిద్రపోకపోవచ్చు. మరికొందరు కుటుంబ బాధ్యతలతో అలసిపోయి ఉండవచ్చు. ఇంకొందరు ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదని బాధపడుతూ ఉండవచ్చు. కాని ఈ 3 రోజుల్లో మీకొక చిన్న శుభవార్త వచ్చినా అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీసే అవకాశముంది. అందుకే ఏ సమాచారాన్ని తేలికగా తీసుకోకండి. ప్రతి కాల్, ప్రతి సందేశం, ప్రతి సమావేశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సమయంలో ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన: ఉదయం లేవగానే శివుణ్ణి కాని లేదా మీ ఇష్ట దైవాన్ని కాని స్మరించి మనసులో 3 సార్లు కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞతతో ప్రారంభమైన రోజు చాలా ప్రశాంతంగా సాగుతుంది. మరొక విషయం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మనకు సహాయం చేసే వ్యక్తి మనకు అత్యంత దగ్గరలో ఉండడు. ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తి నుండే మంచి వార్త రావచ్చు. అందుకే పాత పరిచయాలను కూడా గౌరవించండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి. వృశ్చిక రాశి జాతకులారా, మీలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి అస్సలు తగ్గరు. అదే మీ బలం. అయితే కొన్నిసార్లు కోపం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఈ జూలై 20, 21, 22 తేదీలలో కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి కొంతైనా దగ్గరగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో నా జీవితంలో కూడా మంచి మార్పు రావాలి అని తప్పకుండా రాయండి. మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైంది. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కూడా పంచుకోండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడే అవకాశముంది. చాలా మంది వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక శుభవార్త మాత్రమే కాదు, ఒక శుభ సంకేతం కూడా కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక అవకాశం రూపంలో కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కార రూపంలో రావచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. భవిష్యత్తు గురించి ఎలాంటి అంచనాలు వచ్చినా వాటిని విశ్వాసంతో పాటు వివేకంతో స్వీకరించాలి. మీ కృషి, మీ నిర్ణయాలు, మీ పట్టుదలే చివరికి మీ విజయాన్ని నిర్మిస్తాయి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. జూలై 20, 21, 22 తేదీలలో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం జీవితాంతం గుర్తుండిపోయే అవకాశంగా మారుతుంది. ఒక చిన్న ఫోన్ కాల్ మీ కెరియర్కు కొత్త దారిని చూపించవచ్చు. ఒక చిన్న సమావేశం మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావచ్చు. వృశ్చిక రాశివారిలో చాలా మంది చాలా కష్టపడతారు, కానీ వారి కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. అయితే దేవుడు ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చేయడు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఎప్పుడూ మీరు ఎవరికో చేసిన సహాయం ఇప్పుడు మరొక రూపంలో మీకు తిరిగి రావచ్చు. అందుకే మంచి చేసిన వారు ఎప్పుడూ నష్టపోరు. ఈ 3 రోజుల్లో మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోటానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు ఉంటే వారి పాదాలకు నమస్కారం చేయండి. లేకపోతే మీకిష్టమైన దైవాన్ని స్మరించండి. పెద్దల ఆశీర్వాదం జీవితంలో ఎన్నో అడ్డంకులను తొలగిస్తుందని మన భారతీయ సాంప్రదాయం చెబుతోంది. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ రోజుల్లో కొత్త సమాచారం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలను పొందుకుంటారు. రైతులకు శుభవార్తలు వినిపిస్తాయి. విద్యార్థులకి కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. అయితే ఈ 3 రోజుల్లో ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా పాటించండి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాటల్లో మితిమీరిన ఆవేశం చూపించవద్దు. ఒక్క కఠినమైన మాట కూడా మంచి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ప్రశాంతంగా మాట్లాడితే మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది.
జూలై 20 నుండి 22 మధ్య ఏదైనా ఒకరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి చెప్పండి. ప్రార్థన అంటే కేవలం కోరికలు అడగటం మాత్రమే కాదు, ఇప్పటివరకు ఇచ్చిన జీవితానికి కృతజ్ఞత చెప్పటం కూడా అంతే ముఖ్యమైంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని. దానికి ఒక అందమైన సమాధానం ఉంది. బంగారాన్ని ఆభరణంగా మార్చే ముందు అగ్నిలో వేడి చేస్తారు. అలాగే మనిషిని బలంగా తీర్చిదిద్దే ముందు జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షల్లో నిలబడిన వారికి తర్వాత విజయాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. కాబట్టి భగవంతుడిపై విశ్వాసం ఉంచండి, పేదలకు సహాయం చేయండి, సత్కార్యాలు చేయండి, మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ్.